వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో ప్రెసెంట్ అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు ఉన్నారు, మాట్లాడదాం. హలో సార్. ఈ మధ్య కోర్ట్ కేసులలో అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ కేసెస్ ఎక్కువయ్యాయంట కదా, ఏంటి? అవును. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న మ్యారేజెస్ ఏవైతున్నాయో అవి ఎక్కువ మ్యారేజెస్ ఏందంటే వీళ్ళు ఒక జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేసుకోవటం లేదు. అంటే మ్యారేజ్‌లో ఉండాల్సిందే ఒక 2 కుటుంబాలు కలిసేటప్పుడు ఏందంటే ఇన్ఫర్మేషన్ అనేది జెన్యూన్‌గా పాస్ కావాలి. ప్రతి ఒక్కటి. ఫైనాన్షియల్స్ కావచ్చు, కెరియర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, ఇవన్నీ జెన్యూన్‌గా పాస్ చేసుకోకుండా వాటిని హైడ్ చేసో పెళ్ళైన తర్వాత ఏం చేస్తారులే వాళ్ళే కలిసిపోతారులే అని చెప్పేసి మనకు ఉన్న విషయాన్ని దాచిపెట్టి, అంటే ఎన్ని రకాల విషయాలు ఉంటాయంటే ఏంటంటే జాబ్ గురించి అబద్ధాలు ఆడి, మనకు రిలేషన్షిప్స్ ఉంటే కూడా అబద్ధాలు ఆడి, ఓకే, బ్యాక్ ఎండ్లో మనకు అంటే పూర్వంలో పెళ్ళైపోయి ఎవరు తెలియదు కదా అని చెప్పేసి చెప్పకుండా ఇంకో పెళ్లి చేసుకోవడము, ఎస్పెషల్లీ మనకి ఏమైనా రోగాలు ఉంటే దాచి పెళ్లి చేసుకోవడము. ఇప్పుడు మనుషులకి ఏంటంటే రోగాలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ థైరాయిడ్ కావచ్చు, అబ్బాయిలకు బీపీ షుగర్లు కావచ్చు, అమ్మాయిలకు పీసీఓడీలు పీసీఓఎస్లు, కట్ చేస్తే ఇంకా రకరకాల సెక్షువల్ ఇష్యూస్ ఉన్నాయి కదా, ఇవన్నీ దాచి మ్యారేజ్ చేయటము, తర్వాత ప్రలోభ పెట్టి మ్యారేజ్ చేయటము, తర్వాత కోర్షన్ అంటాం, అంటే బెదిరించి, ప్రలోభ పెట్టి బెదిరించి, అంటే మ్యారేజెస్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా ఇవన్నీ అనల్మెంట్ కిందకి వస్తాయి. అంటే మన మ్యారేజ్ని రద్దు చేయండి అని అడిగే అధికారం మనకు ఉంటుంది కోర్టుకెళ్ళి. అంటే ఒక మ్యారేజీ నువ్వు మోసం చేసో, అబద్ధాలు ఆడో, ప్రలోభ పెట్టో, లేకపోతే బెదిరించో ఏదన్నా చేస్తే దాన్ని రద్దు చేయమని అడిగే అధికారం మనకు ఉంటుంది కంపల్సరీ. దాన్నే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటాం. ఈ డైవర్స్ కేసుల కంటే ఎక్కువ ఈ అనల్మెంట్ అనేది ఎందుకు పడుతున్నాయి అంటే ఏంటంటే 2 కుటుంబాలు కానీ 2 వ్యక్తులు కానీ విడిగున్నప్పుడు ఆ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ పెళ్ళైన తర్వాత చూద్దాం, ఏదో ఒకటి కవర్ చేద్దాం అనుకొని ఆ మ్యారేజ్లోకి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఒకటే ఇంటి కింద నివసించేటప్పుడు ఉన్న లోపాలన్నీ బయటపడుతుంటాయి. ఇక వాళ్ళకున్న శక్తిని బట్టి ఒకరు 1 వీక్లో కనిపెడతారు, ఒకరు 10 డేస్లో కనిపెడతారు, ఒక 6 నెలలు కనిపెడతారు, కొంతకాలం ఒకరు 1 మంత్ మెయింటైన్ చేస్తారు అబద్ధాన్ని, 1 ఇయర్ మెయింటైన్ చేయలేరు కాబట్టి అది ఏదో ఒక దశలో బయటపడుతుంది. బయటపడగానే అక్కడ నుంచి ఆ మ్యారేజ్ అనేది బీటలు వాడుతుంటుంది. సో అప్పుడు ఎదుటి పార్ట్నర్స్ మీద నమ్మకం ఉండదు కదా, కాబట్టి ఇక నన్ను ఈ మోసం చేసి పెళ్లి చేసుకున్నారు కాబట్టి నా మ్యారేజ్ని రద్దు చేయండి అని అనటమే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్. అసలు దీని గురించి అంటే చాలా మంది మోసపోయి, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు కూడా తెలియదు ఇప్పటి వరకు కూడా ఇది అనల్మెంట్ ఆఫ్ మ్యారేజెస్ అని ఉందని. అవగాహన ఉందా? అండ్ ఒకవేళ అందరూ ఏం చేస్తారంటే జనరల్గా ఏం చేస్తారంటే మనకు అందరు డైవర్స్ చేస్తారు, ఎవరైనా రాగానే డైవర్స్ చేస్తారు. అంటే ఎందుకంటే ఎక్కువ క్రుయాలిటీ గ్రౌండ్స్ మీద పడుతుంటాయి కాబట్టి డైవర్స్ చేస్తుంటారు. కానీ మనకి ఇప్పుడు జరుగుతున్న మ్యారేజెస్లో ఏంటంటే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ మీద చాలా మందికి అవగాహన లేదు. అంటే ఇట్లా పెళ్లిని కూడా రద్దు చేయొచ్చు. అంటే పెళ్లి రద్దు అంటే ఏంటి అంటే ఆ పెళ్లి రద్దు అయిపోతుంది. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది, ఆ పెళ్లి రద్దు అయిపోతుంది. అంటే వాళ్ళని భార్యాభర్తల కింద గుర్తించరు. మళ్ళీ మీరు అడగచ్చు, సార్ మరి వాళ్ళని భార్యాభర్తల కింద గుర్తించరు కదా, మరి డైవర్స్ చేసుకుంటే అయిపోద్ది కదా అనొచ్చు. డైవర్స్ అంటే నువ్వు పెళ్లిని యాక్సెప్ట్ చేస్తావు, పెళ్లిని యాక్సెప్ట్ చేస్తావు, నాకు కలిసి ఉండడం ఇష్టం లేదంటావు. ఓకే, దాంట్లో ఏమవుతుంది, పెళ్లి వ్యాలిడ్ ఉంటుంది, 2 పార్టీస్కి ఉండాల్సిన చట్టపరంగా ఉండాల్సిన రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ ఒకరి మీద ఒకరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఏంది, పెళ్లి అసలు ఈ వ్యక్తితో నాకు పెళ్లి జరగలేదు, ఇది రద్దు చేయండి అనడం. ఎప్పుడైతే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అవుతుందో, మ్యారేజ్ అనల్మెంట్ అవుతుందో, అప్పుడు ఆ వ్యక్తిని భార్య కింద కానీ భర్త కింద కానీ గుర్తించరు కాబట్టి వాళ్ళకి ఒకరి మీద ఒకరికి రైట్స్ ఉండవు, మెయింటెనెన్స్ రైట్స్ ఉండవు, తర్వాత కట్ చేస్తే అలిమోనీ ఉండదు, కట్ చేస్తే కాంపన్సేషన్ ఉండదు, వాళ్ళకి లీగల్గా ఉండాల్సిన రైట్స్ ఉండవు. ఎందుకంటే నువ్వు నా భార్యనే కాదు భర్తనే కాదు అన్నది జడ్జిమెంట్ వస్తుంది కాబట్టి. కానీ ఇప్పుడు నష్టపరిహారం అంటే ఏముండదా? ఇప్పుడు మోసపోయిన వ్యక్తులు మళ్ళీ అదనంగా క్రిమినల్ కేసులు వేసుకోవచ్చు, అది నిరూపించి జైలు కూడా పంపచ్చు, 2 ఉన్నాయి. కాబట్టి నేను అందరికీ ఇప్పుడున్న సమాజంలో ప్రతి ఒక్కరికి నేను విన్నపం చేసేది ఏంటి అంటే, మ్యారేజెస్ అనేటివి మీరు అబద్ధాలు ఆడి కానీ మోసాలు చేసి కానీ ఏదో తాత్కాలికం అనుకుంటారు, కానీ అది తర్వాత బీటలు వారిపోతున్నది. ప్రలోభ పెట్టి లేకపోతే స్వార్థపూరితంగా వాళ్ళని బెదిరించి, సార్ మ్యారేజ్ బెదిరించి ఎట్లా పెళ్లి చేస్తారని,
ఎమోషనల్ బెదిరింపు ఉంటుంది. నువ్వు చేసుకోవద్దు, నేను చచ్చిపోతాను లేదా చంపేస్తాను ఉంటుంది. ఓకే ఓకే ఎమోషనల్ బెదిరింపు ఉంటుంది. ఓకే ఎట్లా ప్రలోభ పెట్టి అంటే ఏంటంటే నువ్వు నన్ను చేసుకుంటే నేను అక్కడ తీసుకెళ్తా, అమెరికా పోదాం లేదా ఆఫ్రికా పోదాం లేదా ఇల్లు కొంటా అట్లా అని అవి దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెండ్ అన్నట్టు. ఓకే కాబట్టి అట్లా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ చేసుకోకుండా పెళ్ళికి ముందే మీరు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేసుకొని ఒకరినొకరు అవగాహన చేసుకొని, ఎందుకంటే ఆ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే పాస్ అయిద్దో వాళ్ళకి ఆ ఛాలెంజెస్ తెలుస్తాయి అర్థమైందా. కాబట్టి వాళ్ళ ఛాలెంజెస్ లో పాల్గొంటారు. నువ్వు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావు అనుకో, ఆ ఛాలెంజ్ ఎదురైనప్పుడు అమ్మా నువ్వు అబద్ధం చెప్పి పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు నాకు వద్దని తిరుగుతుంటారు. మనం ఇక నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఓకే ఇప్పుడు నాకు డయాబెటిక్ ఉంది, నన్ను పెళ్లి చేసుకో అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన అనుకో, డయాబెటిక్ ఏం చేస్తే తగ్గుతుంది అనే దాని మీద అవగాహన ఉంటుంది వాళ్ళకి. ఒక విధంగా ఇది లీగల్ గా వస్తే బాగుంటుంది కదా, ఇన్ఫర్మేషన్ షేరింగ్ అనేది. లీగల్ గా రావాలనేది పార్టీస్ మధ్యలోనే ఉంటుంది తప్ప దాన్ని లీగల్ గా చేసిన ఇప్పుడు లీగల్ గా ఇప్పుడు నువ్వు అబద్ధం ఆడకని లీగల్ గా చెప్తే నువ్వు అబద్ధం ఆడకుండా ఉంటావు ఏంది. అంటే మన హెల్త్ కి సంబంధించి ఫైనాన్షియల్ స్టేటస్ కి ఎవరికి హెల్త్ కూడా మనం ఇప్పుడు అదే చెప్తున్నా. ఇప్పుడు హెల్త్ కి సంబంధించి అన్నావు, ఇప్పుడు ఒక వ్యక్తికి పెళ్లి టైంకి డయాబెటిక్ ఉండదు, ఒక 6 నెలలకు మళ్ళీ డయాబెటిక్ అప్పుడు టెస్ట్ చేస్తే వస్తుంది, అప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ దాచిన అనలేం కదా. సో నువ్వు ఏదున్నా కూడా పెళ్లికి ముందే చెప్పేసుకుంటే అయిపోద్ది అని చెప్తాను నేను. రైట్, థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.